ఈరోజు మనం ఒక కార్పొరేట్ ఫైలింగ్ను విశ్లేషించి దాని లోపల ఉన్న సమాచారం ఒక కంపెనీ గురించి మనకు ఏం చెప్తుందో చూద్దాం. చూడడానికి ఇదంతా అంకెలు, అధికారిక భాషతో చాలా గజిబిజిగా అనిపించొచ్చు. కాని అసలు కథంతా దీని లోపలే దాగుంది. ఒక వ్యాపారం ఎలా పనిచేస్తుందో చెప్పే కీలకమైన విషయాలన్నీ ఇందులో ఉంటాయి. సరే, మరి ఇంకెందుకు ఆలస్యం? దీన్ని విడమర్చి చూద్దాం రండి. ముందుగా మనం అసలు దేని గురించి మాట్లాడుకుంటున్నామో చూద్దాం. ఈ ఫైలింగ్లో రెగ్యులేషన్ 30 ప్రకారం అని ఉంది కదా, దాని అర్థమేంటంటే కంపెనీ చట్టప్రకారం ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందర్తో పంచుకుంటోందని. ఈ కేసులో వాళ్లు జనవరి 21, 2026న జరిగిన ఒక ఇన్వెస్టర్ మీటింగ్ వివరాలను ఇక్కడ అందిస్తున్నారన్నమాట. అయితే ఇంతకీ ఏ కంపెనీ గురించి ఈ ఫైలింగ్? ఆ కంపెనీ పేరే పర్పుల్ యునైటెడ్ సేల్స్ లిమిటెడ్. ఇక్కడ వాళ్ళ లోగోలు కూడా చూడొచ్చు. చూడండి, పర్పుల్ యునైటెడ్ కిడ్స్ అని కూడా ఉంది. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? వాళ్లు పిల్లల వస్తువుల మీద కూడా బాగా ఫోకస్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ మీటింగ్లో కంపెనీకి చెందిన పెద్ద తలకాయలే ఉన్నాయన్నమాట. మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్ వీళ్లే మాట్లాడారు. అంటే మనకు కంపెనీ స్ట్రాటజీ గురించి, వాళ్ల డబ్బుల లెక్కల గురించి నేరుగా వాళ్ల మాటల్లోనే తెలిసే అవకాశం దొరికింది. ఇక అసలు విషయానికొద్దాం. అంకెలు. ఈ ట్రాన్స్క్రిప్ట్ నుంచి కొన్ని కీలకమైన నంబర్లు బయటకు తీయొచ్చు. ఇవి కంపెనీ ఎలా నడుస్తోందో మనకొక క్లియర్ పిక్చర్ ఇస్తాయి. ఈ డాక్యుమెంట్ ప్రకారం వాళ్ల దగ్గర 550 మందికి పైగా ఉద్యోగులున్నారు. అంతేకాదు, ఆ సంఖ్య పెరుగుతూనే ఉందట. వ్యాపారం నడపడానికి వీళ్లు 25కు పైగా పార్ట్నర్స్తో కలిసి పనిచేస్తున్నారు. ఇది చూడండి, చాలా ముఖ్యం. కస్టమర్ రిటర్న్ రేట్ 27%. అంటే వాళ్ల దగ్గర కొన్నవాళ్లలో దాదాపు 4లో 1 మళ్ళీ వచ్చి కొంటున్నారన్నమాట. దీన్ని బట్టి వాళ్ల ప్రాడక్ట్స్ మీద కస్టమర్లకు ఎంత నమ్మకముందో అర్థం చేసుకోవచ్చు. ఇక వాళ్ల స్టోర్లు దేశంలో దాదాపు 18 నుంచి 19 రాష్ట్రాల్లో ఉన్నాయి. అయితే ఈ రిపోర్ట్ పాతది కాబట్టి బహుశా ఇప్పుడు ఆ సంఖ్య ఇంకా పెరిగే ఉంటుందని కంపెనీనే చెప్తోంది. వాళ్ల స్టోర్లు ఎక్కడున్నాయో చూస్తే ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ చార్ట్ చూడండి. 75% అంటే 4/3 పెద్ద పెద్ద మాల్స్లో కాకుండా జనరద్దీగా ఉండే మెయిన్ రోడ్ల పక్కనే ఉన్నాయి. దీన్నే హై స్ట్రీట్ అంటారు. దీనివల్ల కస్టమర్లకు చాలా ఈజీగా అందుబాటులో ఉంటారు. అసలు వాళ్ళు ఏమమ్ముతున్నారు? వాళ్ల సేల్స్లో మేజర్ పార్ట్ దేందో చూద్దాం. ఈ బార్ చార్ట్ ప్రకారం మొత్తం అమ్మకాల్లో 62% బట్టల నుంచే వస్తోంది. ఆ తర్వాత 37%తో చెప్పులు, షూస్ ఉన్నాయి. సో ఈ రెండే వాళ్ల బిజినెస్కి మెయిన్ పిల్లర్స్ అన్నమాట. సరే, ఇన్ని విషయాలు తెలుసుకుందాం కదా. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి చూస్తే మనకు ఏమర్థమవుతోంది? ఒక్క డాక్యుమెంట్, కానీ దాన్నుంచి ఎంత క్లియర్ పిక్చర్ వచ్చిందో చూడండి. 550 మందికి పైగా ఉద్యోగులతో ఎదుగుతున్న కంపెనీ ఇది. మాల్స్ కన్నా జనానికి అందుబాటులో ఉండే హై స్ట్రీట్ లొకేషన్ల మీద ఫోకస్ చేస్తున్నారు. బట్టలు, పాదరక్షలే వాళ్ల కోర్ బిజినెస్. అన్నింటికన్నా ముఖ్యం, 27% రిటర్న్ రేట్తో వీళ్లకు చాలా స్ట్రాంగ్ కస్టమర్ బేస్ ఉందని కూడా మనకు అర్థమైంది. విచిత్రమేంటంటే కంపెనీ వాళ్లేమో దీన్ని ఒక సాధారణ చర్చ అని అన్నారు. కానీ చూడండి, అందులో ఎంత విలువైన సమాచారముందో. చూశారు కదా, ఒక్క మీటింగ్ రికార్డ్ నుంచే మనం ఒక కంపెనీ గురించి ఎంత తెలుసుకోగలిగామో. ఇది వాళ్ల ప్రస్తుత పరిస్థితిని మనకు చూపిస్తోంది. కానీ ఇది కొన్ని కొత్త ప్రశ్నలను కూడా రేకెత్తిస్తోంది కదా. అంటే వాళ్ల భవిష్యత్తు ప్రణాళికలేమై ఉంటాయి, వాళ్ల గ్రోత్ స్ట్రాటజీ ఏంటి, ఇలాంటి ప్రశ్నలు మన మధ్యలో మెదులుతాయి.